హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్. మీకు ఈ సమ్మర్లో స్వీట్గా, జ్యూసీగా, కూల్గా తినాలనిపిస్తుందా? అయితే ఈరోజు వీడియోలో కూల్గా, జ్యూసీగా, ఎగ్ లేకుండా ఉండే కేక్ చూద్దామా మరి? ఇంకా ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. రబ్రీ కోసం 1 లీటర్ పాలు తీసుకొని సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. మరుగుతున్న పాలలో హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి. ఒక ఇలాచీ పొడిని వేసుకొని పాలని మరగనివ్వాలి. పాలు మరిగి సగం అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా పప్పులు వేసి దింపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ రవ్వ, హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ చక్కెర, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ కప్ కుకింగ్ ఆయిల్, హాఫ్ కప్ పెరుగు, హాఫ్ కప్ పాలు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు కానీ నీళ్లు కానీ పోసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బేకింగ్ ట్రే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బేకింగ్ ట్రేలోకి కేక్ మిక్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత జెంటిల్గా ట్యాప్ చేయాలి గ్యాప్స్ ఫిల్ కావడానికి. స్టవ్ పైన పెద్ద బౌల్ పెట్టి ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి. స్టాండ్ పైన కేక్ మిక్స్ ఉన్న బౌల్ పెట్టి లిడ్తో కవర్ చేసుకొని 30 to 35 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఫోర్క్తో కేక్ కుక్ అయిందో లేదో చెక్ చేయాలి. ఫోర్క్ క్లీన్గా వచ్చింది, సో కేక్ కుక్ అయింది. కేక్ దింపిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఫోర్క్తో కేక్ పైన హోల్స్ చేయాలి. కేక్ వేడిగా ఉన్నప్పుడే ముందుగా చేసి పెట్టుకున్న హాఫ్ రబ్రీ కేక్ పైన వేసుకోవాలి. కేక్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూల్గా తింటేనే టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత కేక్ని కట్ చేసుకోవాలి. కేక్ పీస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, కేక్ పీస్ స్పాంజీగా సాఫ్ట్గా వచ్చింది. ఇంకా కొంచెం రబ్రీ పైనుండి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. కేక్ రబ్రీతో తింటుంటే స్పాంజీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ తినని వాళ్ళు, ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. కేక్ తయారు చేసుకోవడానికి టైం ఎక్కువ కూడా పట్టదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.